హై స్పీడ్ ప్రాణాలు తీసింది ఓఆర్ఆర్ పై తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రాణాలు తీసింది మరొక హై స్పీడ్ ఘటన. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ దగ్గర డివైడర్ ను కారు ఢీకొట్టింది. కారు అద్దం బద్దలు కొట్టుకొని ఓఆర్ఆర్ బ్రిడ్జ్ నుండి కింద పడి కారు నడిపిన వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగింది. హై స్పీడ్ తో వచ్చిన కారు షార్ప్ టర్నింగ్ దగ్గర అదుపు తప్పడంతో సైడ్ వాల్ కు ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి దాదాపు 30 అడుగుల దూరంలో కారు నడిపిన వ్యక్తి ఎగిరిపడ్డాడు. యాక్సిడెంట్ అయిన సమయంలో విండ్షీల్డ్ ని బద్దలు కొట్టుకొని బయటకొచ్చి పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆ వ్యక్తి. యాక్సిడెంట్ జరిగిన కార్ మనం చూస్తున్నాము. డివైడర్ ని ఢీ కొట్టిన తర్వాత ఆ కార్ విండోలోంచి కిందకి పడిన దృశ్యాలు మీరు సెకండ్ బాక్స్ లో చూడొచ్చు. ఆ వాల్ పైనుంచి కూడా కిందికి పడిపోయిన ఆ దృశ్యం కూడా చూడొచ్చు. ఎంత ఘోర ప్రమాదం. హై స్పీడ్ తో వచ్చి షార్ప్ గా టర్న్ తీసుకుంటున్న క్రమంలో అక్కడున్న డివైడర్ ని ఢీ కొట్టింది కారు. ఈ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కార్ అద్దంలోంచి కిందికి పడిపోయాడు. పెద్ద వాల్ ఉంది. ఆ వాల్ నుంచి కిందికి పడిపోవడంతో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికక్కడే కారు నడిపిన వ్యక్తి చనిపోయాడు. హై స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో ఎంత ప్రాణాంతకరమో తెలిపే ఘటన. చాలా బాధాకరం. తెల్లవారుజామున ఇలా జరగడం, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం నిజంగా విషాదాన్ని నింపింది.